ఈ ప్రయాణంలో మన బస్ భద్రాచలం నుండి బయలుదేరి ఖమ్మం మీదుగా తెలంగాణలోని అందమైన గ్రామాలు, పట్టణాలు, పచ్చని పొలాలు, నదులు, సెలయేళ్ళు, వాగులు, జాతీయ రహదారులు, రద్దీ మార్కెట్లు, సహజసిద్ధమైన దృశ్యాలను దాటుకుంటూ సాఫీగా హైదరాబాద్ నగరానికి చేరుకుంటుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేయబోతున్నాం. అది వచ్చి తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ వరకు టీజీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ఒక ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని మీ ముందుకు తెస్తున్నాం. నేను ఇప్పుడు భద్రాచలం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాను. ఇది బస్ స్టాండ్ ఎంట్రన్స్. ఇవన్నీ ప్లాట్ఫామ్స్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణం భద్రాచలం. ఈ మొదటి ప్లాట్ఫామ్ వైపు హైదరాబాద్ వైపు వెళ్ళే బస్సులు ఆగుతాయి. నాకు ఈరోజు ఉదయం 10 గంటలకు భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు బస్ ఉంది. ఈ బస్ రాజధాని ఏసీ బస్. ఇది 9:30 బయలుదేరుతుంది. ఇప్పుడే మన బస్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. ఈ బస్ సర్వీస్ నంబర్ 8274. ఈ బస్ ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది. వయా కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకుంటుంది. మన బస్ ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది. 2x2 కాంబినేషన్లో సీట్స్ ఉంటాయి. ఇది బ్రాండ్ న్యూ బస్. మన బస్లో సీసీ కెమెరా, ఎమర్జెన్సీ లైట్, అలారం ఉంటాయి. 3-పిన్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది. సీట్స్కు ప్రక్కన యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ ఉంది. ప్రతి సీట్ వెనుక ఒక వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇది సపోర్టింగ్ హ్యాండిల్. ఉదయం 10 గంటలకు మన బస్ భద్రాచలం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బయలుదేరింది. భద్రాచలం బస్ స్టాండ్ నుండి బయటకు వెళుతోంది. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు రహదారిలో వెళుతోంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి చర్ల రహదారి. మనకు ఎడమవైపున ఉన్నది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ముఖద్వారం. భద్రాచలం వీధులు, రహదారులు అన్నీ చెట్లతో గ్రీనరీగా ఉంటాయి. మన జర్నీలో ఇప్పుడు వచ్చేది గోదావరి వంతెన. ఇది అఖండ గోదావరి. ఇక్కడి గోదావరి నదిలో రాతి శిలలు కూడా ఉన్నాయి. ఈ గోదావరి నదిపై బస్ ప్రయాణం చాలా బాగుంది. కోనసీమలో మా ఊరికి ఇరువైపులా 2 గోదావరి పాయలు ఉంటాయి. ఇది వచ్చి సెమీ క్యాబిన్ వ్యూ. తెలంగాణ ప్రాంతంలోని అన్ని రహదారులు ఇలా గ్రీనరీతో ఉంటాయి. చెట్లు బాగా పెంచుతున్నారు. గోదావరి నది దాటిన తర్వాత వచ్చే మొదటి ఊరు సారపాక. ఇది భద్రాచలం రామాలయం స్వాగత ద్వారం. ఈ ఊరి పేరు సారపాక. ఇది సారపాక బస్ స్టాండ్. సారపాక నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి భద్రాచలం సూర్యాపేట ప్రధాన రహదారి. ఈ ఏరియా సారపాక ఇండస్ట్రియల్ ఏరియా. ఇదంతా అటవీ ప్రాంతం. గుబురు చెట్ల మధ్య బస్ ప్రయాణం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రహదారిలో ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే 174 కిలోమీటర్ల దూరంలో విజయవాడ వస్తుంది. 30 కిలోమీటర్ల దూరంలో కొత్తగూడెం వస్తుంది. ఇక ఇక్కడ నుండి కుడివైపుకు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మణుగూరు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న జంక్షన్ ఏరియా వచ్చింది. ఈ జంక్షన్ నుండి మన బస్ ఎడమవైపు వెళుతోంది. ఈ ఊరు పేరు నాగినేని ప్రోలు. ఇది సందెళ్లపాడు ఫారెస్ట్ చెక్ పోస్ట్.
ఇది పెద్దవాగు. ఈ ప్రాంతంలో నదులతో పాటు వాగులు ఎక్కువ ఉంటాయి. ఈ ఊరు పేరు లక్ష్మీపురం. ఈ ప్రాంతంలో వరి చేలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చే ఊరు మోరంపల్లి బంజర్. ఈ ఊరు పేరు మోరంపల్లి బంజర్. ఇక్కడ నుండి ఎదురుగా 167 కిలోమీటర్ల దూరం వెళితే విజయవాడ వస్తుంది. 25 కిలోమీటర్ల దూరంలో కొత్తగూడెం ఉంటుంది. అదే ఎడమవైపున 7 కిలోమీటర్ల దూరం వెళితే బోర్గం పహాడ్ వస్తుంది. మన బస్ ఎదురుగా ప్రయాణిస్తోంది. ఇది పంట కాలువ. ఈ కాలువ పేరు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ ఊరు పేరు అంజనాపురం. అంజనాపురం ఊరు బాగుంది. ఇప్పుడు వచ్చే ఊరు పినపాక పట్టి నగర్. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కొత్తగూడెం, పాల్వంచ, పెద్దమ్మ తల్లి టెంపుల్ వస్తాయి. కుడివైపుకి వెళితే పాండురంగాపురం గ్రామం వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు రహదారిని ఆనుకొని ఉంటాయి. ఈ నది మన జర్నీలో రెండవది. ఈ నది పేరు కిన్నెరసాని. కిన్నెరసాని నది దాటిన తర్వాత రంగాపురం గ్రామం వస్తుంది. ఈ ఊరు రంగాపురం. ఈ ఊరిలో రహదారిని ఆనుకుని మొక్కజొన్న పొత్తులు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. ఈ ఊరు పేరు నాగారం. నాగారం తర్వాత జగన్నాథపురం గ్రామం వస్తుంది. ఈ ఊరు పేరు జగన్నాథపురం. చిన్న గ్రామం, దూరంగా కొండలు, చూడడానికి చాలా బాగుంది. ఈ ఆలయం పెద్దమ్మ గుడి. ఇప్పుడు వచ్చే ఊరు పాల్వంచ. ఈ ఊరు పాల్వంచ. నేను పాల్వంచ రావడం ఇదే మొదటిసారి. పాల్వంచ పెద్ద ఊరు, కొండను ఆనుకొని ఉంటుంది. మన బస్ పాల్వంచ బస్ స్టాండ్లోకి వెళుతుంది. ఇది పాల్వంచ బస్ స్టాండ్. పాల్వంచ బస్ స్టాండ్ నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ఇదంతా పాల్వంచ టౌన్.
ఈ హనుమాన్ ఆలయం బాగుంది. ఈ ఏరియా పాత పాల్వంచ. మనకు ఎడమవైపున ఉన్నది నవభారత్ పబ్లిక్ స్కూల్. ఇది నవభారత్ ఎనర్జీ లిమిటెడ్. పాత పాల్వంచ తర్వాత వచ్చే ఊరు కొత్తగూడెం. ఈ జంక్షన్ పేరు ఎల్లెందు క్రాస్. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు రహదారిలో ప్రయాణిస్తోంది. ఈ ప్రాంతం నుండి కొత్తగూడెం పరిధి మొదలవుతుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నది కొత్తగూడెం టౌన్. ఈ బ్రిడ్జిని ముర్రేడు వాగుపై నిర్మించారు. ఈ వాగు పేరు ముర్రేడు. ఇది దాటి ముందుకు వెళితే కొత్తగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. ఈ అండర్ పాస్ రైల్వే అండర్ పాస్. ఇలా సిటీ మధ్యలో రైల్వే అండర్ పాస్ నెల్లూరులో కూడా ఉంటుంది. మన బస్ కొత్తగూడెం బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతోంది. కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ స్టేషన్ పేరు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మన బస్ కొత్తగూడెం బస్ స్టాండ్ నుండి తిరిగి బయలుదేరింది. భద్రాచలం నుండి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్ కూడా ఉంది. ఆధార్ కార్డు వారికి ఈ బస్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుండి మన బస్ కుడివైపు రహదారిలో వెళుతుంది. ఈ ప్రాంతం పేరు చుంచుపల్లి తండా. ఇప్పుడు మన బస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై వెళుతోంది. ఇప్పుడు వచ్చే ఊరు సుజాత నగర్. సుజాత నగర్ తర్వాత వచ్చే ఊరు పడమటి నరసాపురం. ఈ ఊరు పేరు పడమటి నరసాపురం. కొండకు ఎదురుగా గ్రామం ఉంటుంది. ఈ ఊరు పేరు జులూర్పాడు. జులూర్పాడు తర్వాత వచ్చే ఊరు వినోబా నగర్.
ఇక్కడ నుండి ఖమ్మం జిల్లా పరిధి మొదలైంది. ఈ ఊరు పేరు హిమం నగర్. ఈ ఏరియా పేరు భగవాన్ నాయక్ తండా. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు ఎంకూర్. ఈ ఊరు పేరు గార్లవొడ్డు. గార్లవొడ్డు తర్వాత నరసింహారావుపేట గ్రామం వచ్చింది. ఈ ఊరు పేరు అన్నారుగూడెం. అన్నారుగూడెం తర్వాత తల్లాడ వస్తుంది. తల్లాడ పెద్ద ఊరు. ఈ ఊరు తల్లాడ. మన బస్ తల్లాడ బస్ స్టాండ్లోకి వెళుతోంది. ఇది తల్లాడ బస్ స్టాండ్. తల్లాడ బస్ స్టాండ్ నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. భద్రాచలం నుండి ఈ ఊరు వరకు కూడా రహదారికి ఇరువైపులా పంట పొలాలు, రహదారిని ఆనుకుని పెద్ద పెద్ద చెట్లు, చూడడానికి చాలా గ్రీనరీగా ఉన్నాయి. ఈ ఊరు పేరు అంబేద్కర్ నగర్. ఈ ఊరు పేరు పినపాక. ఇక్కడ నుండి ఖమ్మం డివిజన్ మొదలవుతుంది. ఈ బ్రిడ్జ్ పేరు వైరా బ్రిడ్జ్. ఈ నది పేరు వైరా. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు వైరా. ఈ ఊరు కూడా చాలా మంచి గ్రీనరీతో ఉంది. మన బస్ వైరాలోకి ఎంటర్ అయింది. వైరాలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుండి 24 కిలోమీటర్ల దూరం ఎదురుగా వెళితే ఖమ్మం వస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపు 33 కిలోమీటర్ల దూరం వెళితే మధిర వస్తుంది. అలాగే 49 కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట వస్తుంది. 125 కిలోమీటర్ల దూరంలో విజయవాడ వస్తుంది. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మన బస్ వైరా చేరుకుంది. ఇంకా ట్రాఫిక్లోనే ఉంది. ఇప్పుడు వచ్చేది వైరా బస్ స్టాండ్. ఈ రహదారిలో ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరిగితే వైరా బస్ స్టాండ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేది వైరా బస్ స్టాండ్.
వైరా బస్ స్టాండ్ నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చి తల్లాడ ఖమ్మం రహదారిలోకి వెళుతోంది. ఇదంతా వైరా ఊరు. వైరా తర్వాత వచ్చే ఊరు పల్లిపాడు. పల్లిపాడు తర్వాత వచ్చే ఊరు కొనిజర్ల. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే ప్రొద్దుటూరు వస్తుంది. ఎదురుగా వెళితే ఖమ్మం హైదరాబాద్ వస్తాయి. మన బస్ ఎదురుగా వెళుతోంది. ఈ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ. ఈ ఊరు పేరు తనికెళ్ళ. తనికెళ్ళ తర్వాత మన బస్ ఖమ్మంలోకి ఎంటర్ అయింది. భద్రాచలం నుండి ఖమ్మం వరకు ఈ రహదారి అంతా ఫుల్ గ్రీనరీతో ఉంది. గ్రీనరీ బిల్డింగ్స్తో ఈ ఏరియా చూడడానికి చాలా బాగుంది. మనం మధ్యాహ్నం 1 గంటకు ఖమ్మం చేరుకున్నాం. ఇదంతా ఖమ్మం పట్టణం. ఇప్పుడు వచ్చేది ఖమ్మం బస్ స్టాండ్. మన బస్ ఖమ్మం బస్ స్టాండ్లోకి వెళుతోంది. ఇది ఖమ్మం బస్ స్టాండ్. ఇక్కడ ఒక 10 నిమిషాల బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇదంతా ఖమ్మం. ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఈ రహదారిలో ఎదురుగా వెళితే వరంగల్ కోదాడ వస్తాయి. ఈ వాగు పేరు మున్నేరు. ఇక్కడితో ఖమ్మం పరిధి ముగిసింది. ఎడమవైపు వెళితే మహబూబాబాద్ వస్తుంది. ఈ ఊరు పేరు జింతల్. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే వరంగల్ వస్తుంది. ఎడమవైపు వెళితే కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్ వస్తాయి. మన బస్ ఎడమవైపు వెళుతోంది. ఈ రహదారిలో ఎదురుగా వెళితే 54 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట వస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే కోదాడ వస్తుంది. ఈ ఏరియా కోదాడ క్రాస్ రోడ్స్. మనకు ఎదురుగా ఉన్నది ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే సూర్యాపేట, ఎడమవైపు వెళితే దేవరపల్లి వస్తాయి. మన బస్
ఎక్స్ప్రెస్ హైవే క్రింద నుండి వెళ్ళి కుడివైపు రహదారిలో ప్రయాణిస్తుంది. ఇలా వెళితే సూర్యాపేట వస్తుంది. మన బస్ సర్వీస్ రహదారి నుండి ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అవుతోంది. ఈ రహదారి నెంబర్ 365 BB. ఈ రూట్లో మన బస్ ఊర్లను టచ్ చేయకుండా బైపాస్లో సూర్యాపేట వరకు వెళుతుంది. అందువల్ల మళ్ళీ సూర్యాపేటలో కలుద్దాం. ఇది మన జర్నీలో మొదటి టోల్ ప్లాజా. దీని పేరు సింగరేణిపల్లి టోల్ ప్లాజా. మన బస్ టోల్ రోడ్ నుండి బయటకు వచ్చింది. ఇక్కడ నుండి సూర్యాపేట 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏరియాలో వరి నాట్లు పూర్తయిపోయాయి. మన బస్ హైవే నుండి బయటకు వచ్చింది. ఈ ఊరి పేరు చివ్వెంల. ఈ రోడ్లో పల్లె వెలుగు బస్ జర్నీ చాలా బాగుంటుంది. అన్ని ఊర్లను టచ్ చేసుకుంటూ వెళుతుంది. చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఇలాంటి రహదారిలో వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. ఈ ఊరు పేరు బీబీ గూడెం. ఇక్కడ నుండి సూర్యాపేట మొదలైంది. ఇదంతా సూర్యాపేట ఊరు. మన బస్ ఖమ్మం రహదారి నుండి సూర్యాపేట వెళుతోంది. ఇప్పుడు వచ్చేది సూర్యాపేట సెంటర్. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే విజయవాడ వస్తుంది. కుడివైపు వెళితే హైదరాబాద్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ క్రింద నుండి వెళ్ళి కుడివైపుకు తిరిగితే సూర్యాపేట బస్ స్టాండ్ వస్తుంది. రెండు గంటల 45 నిమిషాలకు మన బస్ సూర్యాపేట చేరుకుంది. ఇప్పుడు వచ్చేది సూర్యాపేట బస్ స్టాండ్. ఇక్కడ మనకు లంచ్ బ్రేక్ ఉంటుంది. బస్ స్టాండ్లోని ఈ హోటల్లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇది ఈరోజు నా లంచ్. సేమ్ హోటల్ కర్నూలు రహదారిలోని జడ్చెర్ల బస్ స్టాండ్లో కూడా ఉంటుంది. ఒక 20 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఈ రహదారిలో ఎదురుగా వెళితే నల్గొండ, హైదరాబాద్ వస్తాయి. కుడివైపుకు వెళితే ఖమ్మం వస్తుంది. మన జర్నీలో చాలా నదులు, వాగులు చూసాము. ఈ నది పేరు ముచుకుంద.
నల్లగుంద నది దాటిన తర్వాత కొల్లాపహాడ్ టోల్ ప్లాజా వస్తుంది. భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్ళే ఈ బస్ సూర్యాపేట తర్వాత హైవేలో ప్రయాణిస్తూ హైదరాబాద్ చేరుకుంటుంది. ఊర్లలోకి వెళ్ళదు. ఫ్లైఓవర్పై బస్ వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ రూట్లోని అన్ని ఊర్లు కవర్ చేయలేం. ఇక్కడ నుండి ఎడం వైపుకు వెళితే నల్గొండ వస్తుంది. ఈ వ్యూ బాగుంది. ఇప్పుడు వచ్చే ఊరు చిట్యాల. మన బస్ చిట్యాల ఊరు నుండి వెళుతోంది. చిట్యాల తర్వాత మరొక టోల్ ప్లాజా వచ్చింది. ఈ టోల్ ప్లాజా పేరు పతంగి టోల్ ప్లాజా. ఇప్పుడు వచ్చే ఊరు చౌటుప్పల్. మనం సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిలిం సిటీ చేరుకున్నాము. ఈ జర్నీలో ఇప్పుడు వచ్చేది ఓఆర్ఆర్ బ్రిడ్జ్. ఓఆర్ఆర్ తర్వాత పెద్ద అంబర్పేట వస్తుంది. ఇక్కడ నుండి హైదరాబాద్ సిటీ పరిధి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుండి హైదరాబాద్ ట్రాఫిక్ కూడా మొదలైపోయింది. ఈ సినిమా థియేటర్ ఎవరిదో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. పెద్ద అంబర్పేట తర్వాత మన బస్ హైత్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ముసారాంబాగ్ మీదుగా మలక్పేట చేరుకుంటుంది. ఇది మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్. ఈ జర్నీలో మనం ప్రయాణించిన మొత్తం దూరం 319 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపుగా 7 గంటలు. ఈ బస్సులో ఒకరికి టికెట్ ఫేర్ 517 రూపాయలు ప్లస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది మన డెస్టినేషన్ అయిన హైదరాబాద్ ఎంజీబీఎస్. మూసీ నది బ్రిడ్జిని దాటి ఎడమవైపుకు వెళితే ఎంజీబీఎస్ వస్తుంది. ఉదయం 10 గంటలకు భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు అంటే 1 గంట లేటుగా ఎంజీబీఎస్ చేరుకోవడంతో టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మన ప్రయాణం పూర్తయింది. హైదరాబాద్ ట్రాఫిక్ కారణంగా ఈ 1 గంట అయినా ఆలస్యమైంది, లేదా షెడ్యూల్ సమయానికి మన బస్ ఎంజీబీఎస్ చేరుకునేది. ఈ బస్ టికెట్స్ను మీరు తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ రెడ్ బస్సులో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.